రైతు ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలో ట్రాక్టర్ల మీద రైతులు వచ్చారని, పంజాబు, యూపీ, హర్యానా రైతులు వచ్చారని తెలుస్తోంది. ఇదే సందర్భంలో యూరోపియన్ దేశాల్లో కూడా సమ్మెలు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున. ఈ విచిత్రం ఏంటంటే, ఎక్కడ యూరోపు, ఎక్కడ ఇండియా, ఎక్కడ ఢిల్లీ, కానీ వీళ్ళందరి డిమాండ్‌లోనూ ఎన్నో డిమాండ్స్ ఉండొచ్చు, కానీ ప్రధానమైన డిమాండ్ ఒకటుంది. అది గిట్టుబాటు ధర. సో, ఆ గిట్టుబాటు ధర దక్కట్లేదనేదే, వీళ్ళు గిట్టుబాటు ధర కావాలనేదే ఆహ్, ఇక్కడ యూరోప్‌లో కానీ, ఇక్కడ రైతులు కానీ ప్రధానంగా ఉంది. ఇంక ఇతరమైన డిమాండ్స్ ప్రతి వాళ్ళు చేస్తున్నారు, కానీ ఈ ప్రధానమైనటువంటి డిమాండు ఇది గిట్టుబాటు ధర. గిట్టుబాటు ధర స్వామినాథన్ కూడా అంటే హరిత విప్లవకారుడు, అంటే వ్యవసాయ రంగంలో కొత్త మార్పులు తెచ్చాడు. అంటే ఆయన వచ్చాకే ఆయన పాలసీల వల్లనే ఎరువులు, పురుగుల మందులు పెద్ద పెద్ద కంపెనీలు వెలేయడం, అదొక కార్పొరేట్ పద్ధతిలో కి మారింది వ్యవసాయం. ఈ ఈ పద్ధతి అంటే అంత క్రితం ఉన్న వ్యవసాయం కంటే దానివల్ల ఉత్పత్తి కూడా చాలా పెరిగిందంటున్నారు. మనకి తిండి గింజలు కూడా చాలా ఆ! అంటే ఎక్కువ ఆహార ఉత్పత్తి జరిగింది. ఈ ఈ ఆహార ఉత్పత్తి పెరగడం అనేది తర్వాత అందుకని ఆయన ఏమన్నాడంటే, ఆయన ఉండే సమస్య కూడా గ్రహించాడు. ఏంటంటే ట్రాక్టర్లు, లేకపోతే పురుగుల మందులు, వీటికి చాలా ఖర్చవుతుంది. ఆ కంపెనీలు ఎక్కువ లాభపడ్డాయి రైతు కంటే. రైతు అలాగే కొనారెళ్ళిపోయాడు. పురుగుల మందుల కంపెనీలు లేకపోతే అవి లాభపడ్డాయి. మధ్యలో అప్పులు ఇచ్చిన వాళ్ళు బాగుపడ్డారు. రైతుకి పురుగు మందే దిక్కయిందని పాటలు కూడా వచ్చాయి. ఇది రైతు పరిస్థితి. ఎందుకంటే మనము ఒక విషయం ఏంటంటే, మనిషి అనేవాడు తిండి లేకుండా బతకలేడు. తిండి అనేది ఆ రైతు పండించాల్సిందే. మట్టిలోకి దిగి ఇప్పటికి అంటే ఎంత వ్యవసాయ రంగం ఆధునికీకరించబడినా రైతు పాత్ర, రైతు కష్టపడిందే కుదరట్లేదు. అవి అక్కడ రోబోస్ ఏం చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే, ఏదైనా ఫ్యాక్టరీలో ఏది అదంతా అదేమీ మనకి ఆహారం లభించదు. కానీ ఆహారం లేనిదే మిగిలినవి సినిమాలు ఉండవు, విద్య ఉండదు, ఏది ఉండదు. అంటే ఇంత విస్తృతంగా, ఇంత వైవిధ్యభరితంగా తయారైనటువంటి నాగరికత, ఇంత విలాసవంతంగా తయారైనటువంటి నాగరికత మూలాలు రైతు మీద ఆధారపడి ఉన్నాయి. రైతు పండించడం మీద ఆధారపడి ఉన్నాయి. కానీ రైతు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఇది అన్ని చోట్ల రకరకాల కారణాలు ఉంటున్నాయి. అయితే మనకి దీనివలన రైతు కంటే కూడా దళారీలు, లేకపోతే ఈ ఫ్యాక్టరీలు, అంటే పెట్టుబడిదారులు దాని మీద ఇది ఎరువులు, పురుగుల మందులు, వాళ్ళు ఎక్కువ లాభపడ్డారనేది ఒక విషయం. అయితే ఈ సంక్షోభము రైతుకు సంబంధించిందే కాదు. అది చాలామంది గుర్తించింది ఏంటంటే, రైతు గిట్టుబాటు ధర అడుగుతున్నాడు అని. ఇంక లేకపోతే దాన్ని కూడా కార్పొరేటీకరించేస్తే సరిపోతుంది. అంటే కార్పొరేట్ అన్నిటికీ పరిష్కారం. అంటే వ్యవసాయ రంగాన్ని ఎవరో కాంట్రాక్టర్లకు అప్పచెప్పేస్తే సరిపోతుందని. కానీ విచిత్రం ఏంటంటే, యూరోప్‌లో ఇప్పుడు అక్కడ కూడా ఇదే సంక్షోభం మొదలైంది. అక్కడ మనకంటే ఎక్కువ కార్పొరేటీకరణ జరిగింది వ్యవసాయ రంగంలో. కానీ అక్కడ యంత్రాలు కూడా మనకంటే అమెరికాలో కానీ, అక్కడ కానీ కొన్ని వందల ఎకరాలని చాలా సులభంగా దున్నేవి, చాలా ఆధునిక పద్ధతులు వచ్చేసాయి. కానీ అక్కడ కూడా ఇదే రైతు పరిస్థితి ఏమి బాగోలేదు. అంటే ఇక్కడ మన వాళ్ళు ఏదో చిన్న కమతాలు అయితే ఏం లాభము, దానివలన ఇది వస్తుంది, దీనికి బదులు కాంట్రాక్ట్ సేద్యం వచ్చేస్తే అన్నీ పరిష్కారం అయిపోతాయని అంటున్నారు. కానీ అటువంటిది వచ్చేసిన దేశాల్లో కూడా గిట్టుబాటు ధర కానీ, అలాగే దిగుమతులు, ఉక్రెయిన్ నుంచి దిగుమతులు చేసుకునేవారు కొన్ని యూరోపియన్ కంట్రీస్లో. అది వాళ్ళ అక్కడ ఉన్నటువంటి రైతుకి నష్టం వస్తుందని, ఫ్రాన్స్లో కానీ కొన్ని దేశాల్లో మాకు నష్టం వస్తుంది, వేరే చోట నుంచి దిగుమతి చేసుకుంటున్నారు, మేము పండిన పంట అమ్ముడు కావటం లేదు. అది ఇదొక సమస్య. అలాగే అక్కడ ఇంకొకటి ఏమని చెప్పారంటే, మీరు ఈ పురుగు మందులు కానీ, ఎరువులు కానీ మరీ ఎక్కువ వాడద్దు, అది పర్యావరణానికి లేకపోతే ప్రజల ఆరోగ్యానికి నష్టం తెస్తుందని వాళ్ళు ప్రభుత్వాలు దాని మీద కొంత నియంత్రణ మొదలుపెట్టాయి. మనిషి ఏది మొదలుపెట్టాడో దాని మీద మళ్ళీ నియంత్రణ పెట్టుకోవాల్సింది. కానీ ఉత్పత్తి చేసి అమ్ముకుంటే, ఎక్కువ ఉత్పత్తి చేసి అమ్ముకుంటే కానీ రైతు అప్పటికే బతకడం కష్టంగా ఉంది, దాని మీద నియంత్రణ పెడితే కష్టమని భావిస్తున్నారు. ఇది మీరు అంటే ప్రకృతి వ్యవసాయం అంటే కుదరదు, మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేది కుదరని పరిస్థితి. అయితే వాళ్ళు ఏమిటంటే, ఈ పురుగు మందులు వీటిని తగ్గించాలని వాళ్ళు, ఈ ప్రభుత్వాలు ఏ కారణం లేని, ముఖ్యంగా పర్యావరణము, ప్రజల ఆరోగ్యము, ఏవో మొత్తం మీద వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారు. ఆ ఒత్తిడిని కూడా
ఒప్పుకోవట్లేదు. అందువల్ల మళ్ళీ ప్రభుత్వాలు దిగి రావాల్సింది ఏంది వాడుకో పురుగుల మందులు వాడుకుంటాం ఏం వాడుకుంటాం అనే పరిస్థితి వస్తుంది. ఇది అంటే ఒక రకంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులు కూడా సంక్షోభంలోకి వెళుతున్నాయి. ఇప్పుడు మీరు శ్రీలంకలో చూశారు. శ్రీలంకలో శ్రీలంక గురించి చాలా చెప్పేవారు. అక్కడ మంచి చదువు ఉంటుంది. చదువుకి మంచి డబ్బులు కేటాయిస్తుంది. అది ఒక నాగరికంగా ఉంది దేశం అని. అది ఎక్కువగా ఏమైంది, స్వయం ఉత్పత్తి తగ్గింది. అంటే అక్కడ పండించుకోవడం తక్కువ. అంతా అంతా కూడా ఏమంటారు టూరిజం సెంటర్గా మార్చేశారు. కానీ ఫుడ్ కావాలి కదా. నువ్వు ఎంత టూరిస్ట్ సెంటర్గా మార్చినా ఫుడ్ కావాలి కదా మనిషికి. ఆ ఫుడ్ మరి దిగుమతులు చేసుకున్నారు అప్పటి వరకు డబ్బులు ఉన్నాయి కనుక. ఎప్పుడైతే టూరిజము కరోనా తర్వాత లేకపోతే ఇతర పరిస్థితుల వల్ల అది పతనం అయిపోయిందో అక్కడ ఫుడ్ ఎలాగనేది వచ్చింది. బయట నుంచి అన్నీ దిగుమతి చేసుకున్న ఆహారం అంటే విదేశీ మారక ద్రవ్యం వేస్ట్ అయిపోతుంది. ఏ కారణం లేకనే ఏం చేశారంటే ప్రభుత్వము చివరికి ప్రకృతి వ్యవసాయం అని మొదలుపెట్టింది. అది మళ్ళీ దివాళా తీసింది. ఆ వ్యవసాయం కూడా మూలపడిపోయింది. ప్రకృతి వ్యవసాయం అంటే సహజ ఎరువులతో పండించాలి. అంటే ఈ సహజ ఎరువులు ఇది కూడా సాధ్యం కాని పరిస్థితికి మనం వెళ్ళిపోయాం. కనుక రైతు ఎక్కువ పెట్టుబడి పెట్టాలి, ఎరువులు కొనాలి, పురుగు మందులు కొనాలి, అన్నీ కొనాలి, ట్రాక్టర్లు కావాలి, కూలీలకు డబ్బులు ఇవ్వాలి. ఇవన్నీ పోగా వాడు బతకగలగాలి. ఈ ఈ పరిస్థితి ఈ ఆధునిక వ్యవసాయము కొత్త సమస్యల్ని తెచ్చిపెట్టి క్యూబా కూడా వ్యవసాయంలో మనం క్యూబా గురించి కూడా చూద్దాం. క్యూబాలో మరి కమ్యూనిస్ట్ దేశాల్లో చాలా బాగుందండి. అక్కడ ప్రకృతిబద్ధంగా వ్యవసాయం. ఇప్పుడు క్యూబాలో నేను చదివింది ఏంటంటే సహజమైనటువంటి ప్రకృతి వ్యవసాయం, సహజ ఎరువులు. ఎందుకంటే సోవియట్ యూనియన్ పతనమైన తర్వాత వాళ్ళకి దిగుమతి చేసుకోవడానికి ఎరువులు, పురుగు మందులు అన్నీ వాళ్ళు పంపేవారు. సోవియట్ యూనియన్ చాలామందిని అవన్నీ ఆగిపోవడంతో వీళ్ళు ఏం చేశారు, సహజ ఎరువులతో చిన్న దేశం కనుక సరిపోయి ఉంటుంది. సహజ ఎరువులతో కొంతవరకు మేనేజ్ చేయగలిగారని చదివాను నేను. అయితే ఇది శ్రీలంక విషయంలో దివాళా తీసింది. శ్రీలంకను ఎంతో గొప్పగా మెచ్చుకున్నారు. కానీ తిండి లేకుండా తిండి గింజలు పండించుకోకుండా ఇంకేం చేసినా అనవసరం. అంటే ఇప్పుడు మనము రూట్స్ని మర్చిపోతున్నాం. మనిషికి తిండి నీరు కావాలి అనే విషయాన్ని మర్చిపోయి విలాసవంతమైనటువంటి వ్యాపారాల వైపు, దాని వైపు, లాభాల వైపు ఇవన్నీ చూస్తున్నాం. కానీ మనిషి తిండి లేకపోతే చచ్చిపోతాడనేటటువంటి విషయం మర్చిపోయే పరిస్థితి వచ్చింది. తిండి ఇప్పుడు ఇంకా ఆర్థర్ సి క్లార్క్ అని అతను సైన్స్ ఫిక్షన్ కథలు రాశాడు. ఒకనాటికి ట్యాబ్లెట్లు వేసుకుంటారు జనాలు, తిండి పంటలు పండించాల్సిన అవసరం ఉంటుంది. కానీ అదేమి జరగలేదు. ఇప్పటికీ మనిషి ఒక రకంగా వెనకబడే ఉన్నాడు. ఎక్కడ వెనకబడి ఉన్నాడు మనిషి? ఇంకా ఇప్పటికీ పండించాల్సిందే. పంటకు సంబంధించిన పంటలు, వాటికి రైతుకి సంబంధించిన సమస్యలు అలాగే ఉన్నాయి. అతను ఇదివరకు చేస్తున్నట్టే తన పంటకు గిట్టుబాటు ధర కావాలని అడగాల్సి వస్తుంది. దిగుమతులు చేసుకోవద్దని నా సొంత పంట. ఇది దేశాలు ఏంటండి అంత యూనివర్సల్ అయిపోయింది. బిజినెస్ ఎక్కడికైనా ఎవడైనా అమ్ముకోవచ్చు. అంత సింపుల్గా లేదు. మన అదే లోక్ సత్యనారాయణ ఎవడో చెప్తూ ఉంటాడు, అది వేస్ట్. అలాగేం లేదు. యూరోప్లో కూడా విదేశాల నుంచి, యుక్రెయిన్ నుంచి, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవద్దు, మేము చచ్చిపోతా ఉన్నాము, మా అమ్ముడు కాకని జాతీయ కట్టుబాట్లు ఉండాలని వాళ్ళు అడుగుతున్నారు. అందుకని రైతు ఇక్కడ వీళ్ళు ఏమని చెప్తున్నారంటే యూరోప్లోనే సాధ్యం కానివి ఇక్కడ రైతుని ఎత్తి మీద రుద్దుదామంటారు. ఇక్కడ రైతే వెనకబడినవాడు. పోనీ ఈ అక్కడే అంత సంక్షోభం వస్తే భారతదేశంలో మళ్ళీ మితిమీరి ప్రైవేటీకరణ లేకపోతే ఈ రైతు చట్టాలన్నీ తీసుకొచ్చి చివరికి కార్పొరేట్ వ్యవసాయంలోకి వెళ్ళిపోతే ఇక్కడ ప్రజలు తట్టుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడిన దేశం ఇప్పటికీ కూడా భారతదేశం. ఈ పరిస్థితిని, రూట్స్ని మర్చిపోవటం అనేది భారతదేశంలో చాలా పెరిగిపోయింది. మిడిల్ క్లాస్ ఈ యువకులు, వాళ్ళు పుట్టుకతో వృద్ధులు, వాళ్ళు ఏంటంటే విశ్వనాథ్ లాంటి వాళ్ళు చూస్తే, విశ్వనాథ్ సత్యనారాయణ మన బ్రాహ్మణులను తిడతాం, కానీ విశ్వనాథ్ సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఎంతైనా గ్రామాలు బాగుండాలి, గ్రామాల్లో వ్యవసాయము కొనసాగాలి, ఇంకా ప్రకృతి వ్యవసాయం లాంటిది కూడా కొనసాగాలన్నాడు. ఈ సంక్షోభాలు వస్తాయని ఆయన కొంత ఊహించినట్టున్నారు. అలా రాశాడు. దాన్ని ఇప్పుడు విశ్వనాథ్ని మెచ్చుకునే వాళ్ళు కూడా చివరికి కార్పొరేటీకరణని, ప్రైవేట్ చట్టాలని, ఈ రైతు చట్టాలని సపోర్ట్ చేస్తున్నారు. కార్పొరేటీకరణకి ఎక్కడైనా అమ్ముకోవచ్చు, స్వేచ్ఛగా ఉన్నట్టు ఉంటాయి ఈ చట్టాలు. ఈ కార్పొరేటీకరణకు సంబంధించినటువంటి పదాలు ఎలాగ ఉంటాయంటే, నువ్వు ఇక్కడ పండించిన, ఈ గుంటూరు జిల్లాలో పండించిన ఢిల్లీలో అమ్ముకోవచ్చు అంటాడు. ఢిల్లీ ఎలా పట్టుకెళ్తాడు? ట్రాన్స్పోర్ట్ ఎలాగా? ఈ బుర్ర ఉండదు కదా. ఈ కంప్యూటర్ ముందు కూర్చున్న కుర్రాళ్ళకి బుర్ర ఉండదు. వాళ్ళు అంతే, అబ్బో ఇంత బాగా చెప్తున్నారు, అంతే కదా అంటూ ఉంటారు. వీళ్ళు బుర్ర ఉపయోగం. ఎందుకంటే ఆధునిక విద్య అనేది మనిషిని నాశనం చేస్తుంది.
అది మనకి శ్రీలంక నిరూపించింది అదే. ఎందుకంటే ఆధునిక విద్య ఏం చేస్తుందంటే నిన్ను రూట్స్ నుంచి దూరం చేస్తుంది. నిన్ను నీ నేల నుంచి దూరం చేస్తుంది. గాంధీ లాంటి వాళ్ళు గుర్తించింది అది. అందుకని మితిమీరిన యంత్రీకరణ వద్దని గాంధీ లాంటి వాళ్ళు భావించారు. తర్వాత కనీసం చిన్న యంత్రాలు చాలని లోహియా, రామ్ మనోహర్ లోహియా లాంటి వాళ్ళు భావించారు. కానీ చివరికి మనం యంత్రాల గుప్పిట్లోకి వెళ్ళిపోయాము యూనివర్సల్గా. కానీ మన రూట్స్ ఇప్పటికీ మంచినీళ్ళు కావాలి. మనం సాయంత్రం ఇప్పుడు తిండి తినాలి, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. చెట్లు కాస్తున్నాయా గింజలని అని జోకులు ఉన్నాయి. కాన్వెంట్లో చదువుకున్న వాళ్ళు అడుగుతారని. అట్లాగా మనకి తిండి లేనిదే కష్టము. ఇప్పటికీ రైతు పరిస్థితి ఏమాత్రము బాగోలేదు. కానీ రైతు పట్ల ఎటువంటి సానుభూతి మధ్యతరగతిలో లేదు. గిట్టుబాటు ధర అంటే అంత డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారండి అంటారు. కానీ బ్యాంకులకి కార్పొరేట్ వాళ్ళు అప్పులు ఎగ్గొట్టేసిన దానివల్ల దేశం అయిపోతున్నారు. కానీ అంత డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారని ఒక యువకుడు అడుగుతాడు. ఎన్నో పుస్తకాలు, ఇంగ్లీష్ పుస్తకాలను చదివేసినాడు. అందుకని ఈ చదువు అనేది, విద్య అనేది, అయితే మిడిల్ క్లాస్కి ఎదగడం అనేది రూట్స్ని మర్చిపోవడానికి చాలా ఉపయోగిస్తుంది. మళ్ళీ సంప్రదాయం అంటారు పైకి. సంప్రదాయము లేకపోతే భగవద్గీత ఇంగ్లీష్లో చదవటము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఈ రైతు ఏదైనా చిన్న క్వశ్చన్ వేయగానే డిస్టర్బ్ అయిపోతారు. వీళ్ళు డిస్టర్బ్ అయిపోతారు ముందు ప్రభుత్వాల కంటే. అందుకని ఈ పరిస్థితి అంటే ఇది ఒక సంక్షోభం. ఎందుకంటే నాగరికత ఒక పద్ధతిలో కాకుండా గ్రామాలని, వ్యవసాయాన్ని బలిపెట్టి ఎదిగింది ఈ నాగరికత. అలా అయితే ఏమండి, నగరాలు విముక్తిదాయకాలు అన్నారు. నగరాలు గ్రామాలు లేనిదే, లేకపోతే వ్యవసాయం లేనిదే, తిండి లేనిదే ఆగవు. ఎన్ని లోపాలు ఉండొచ్చు, 1000 లోపాలు ఉండొచ్చు అనేది ఇప్పటికీ అంతే ఉంది ప్రపంచ పరిస్థితి. మరి అలాంటప్పుడు రైతుని మర్చిపోవడం లేకపోతే గ్రామాలని మర్చిపోవడం అనేది మొత్తం ఈ నగరీకరణకి ఈ మొత్తంగా ముప్పుగా పరిణమించవచ్చు. ఇప్పుడు సింధు నాగరికత, ఎన్నో నాగరికతలు అంతరించి అక్కడ కూడా పర్యావరణం నాశనం కావడం గురించి చెప్తున్నారు. అంటే అక్కడ కూడా ఇలా రూట్స్ని మర్చిపోయి సింధు నాగరికత కూడా అంత పెద్ద వ్యాపారం చేసినదే. ఆ రూట్స్ని మర్చిపోయి కింది స్థాయి రైతాంగాన్ని, గ్రామీణుల్ని చిన్న చూసి అసలు గ్రామాలు ఎందుకు, మనం నగరాలను విస్తరించుకుంటూ పోతే చాలు అనుకుని రైతుని లేకపోతే పండించేవాడిని, పంటల్ని, నేలని మర్చిపోవడం నుంచే నాగరికతలు చివరికి వినాశనం. ఎందుకంటే అలా మర్చిపోవడం వల్ల ఈ నాగరికత ఇంత ఎదిగింది, ఇంత విలాసవంతంగా ఎదిగింది. మన గాంధీ కూడా చెప్తాడు, మన అవసరాలను ప్రకృతి తీర్చగలదు కానీ మన విలాసాలను తీర్చలేదు. కానీ విలాసాల మీద నాగరికత ఆధారపడింది, అవసరాల మీద ఆధారపడలేదు. అదే కార్పొరేటీకరణ. ఈ పరిస్థితి రైతునే కాదు నాగరికతనే సంక్షోభంలోకి నెట్టేసే ప్రమాదం. ఇది ఒక దేశం గురించి కాదు చెప్తుంది, మొత్తంగా ఇది విద్యావంతులు, యువకులు గుర్తించాలి. వాళ్ళు గుర్తించలేరు, ఎవరూ గుర్తించే పరిస్థితి లేదు. ఇది పెద్ద సంక్షోభానికే దారితీసేలా